నమస్తే, జేఎన్యూస్కు స్వాగతం. నా పేరు మన్మధరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జాతీయ రహదారిపై ధర్నా చేశారు. సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ శ్రీకాకుళం సింహద్వారం దగ్గర రహదారికి రెండు వైపులా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రోడ్డుపై బైఠాయించారు. ఇచ్చాపురం నుండి పైడిబేం వరకు ఆయా మండలాలకు చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు జాతీయ రహదారులను దిగ్బంధించారు. నరసన్నపేట, పాలకొండ, పాతపట్నం, ఆముదాలవలస నియోజకవర్గాల నాయకులు రోడ్లపై వంట వార్పు చేశారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పార్టీ కార్యక్రమంలో భాగంగా బుధవారం, గురువారం 2 రోజులు రహదారులను దిగ్బంధిస్తున్నట్టు చెప్పారు. పార్టీల పరంగా సమైక్యాంధ్ర కోసం ఒక వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. సమైక్యాంధ్ర కోసం తెలుగుదేశం పార్టీ మొసలు కన్నీరు కారుస్తుందని, 2 కాళ్ల సిద్ధాంతాన్ని చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు వరదు కళ్యాణి, వైవి సూర్యనారాయణ, పిఎంజే బాబు, కళావతి, గొర్రెల కిరణ్ కుమార్, కిల్లి రామ్మోహన్ రావు, బొడ్డేపల్లి మాధురి, దువ్వాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నరసనపేటలో ధర్మాన పద్మప్రియ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి జాతీయ రహదారిపై పార్టీ నాయకులు బైఠాయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రహదారుల దిగ్బంధం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సంఘీభావం తెలియజేస్తున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీని ద్వంద్వ వైఖరిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిజాయితీతో రాజీనామాలు చేసింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఖచ్చితంగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో ఓట్లు, సీట్లు పోయినా పర్వాలేదు, కానీ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు భావితరాల భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ దీన్ని గమనిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో కొమ్మక్కై ఎన్నో రకాల కార్యక్రమాలు ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా, అసమ్మతి తీర్మానం కూడా వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఓటేయడం జరిగింది. ఆ రోజే అసమ్మతి తీర్మానానికి ఓటంటూ వేస్తే ఈరోజు గవర్నమెంట్ పడిపోయి ఈ విభజన అనే సమస్య వచ్చేది కాదు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు దీన్ని అంతటినీ. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే రాష్ట్ర విభజన అవుతుందని మేము భావిస్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరిన్ని ఉద్యమాలు రాష్ట్రం సమైక్యంగా ఉండడం కోసం జరుగుతాయని తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం సమైక్యంగా ఉండాలి, భవిష్యత్తులో భావి తరాలకి అందరికీ ఉపయోగపడి ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రజలందరినీ చైతన్యపరుస్తూ గత 2 నెలలుగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో 65% ప్రజలు విభజనకు వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఈ ప్రక్రియ జరగట్లేదు. శాసనసభలో తీర్మానం లేకుండా ఏకపక్షంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలపై రుద్ది ఇరు ప్రాంతాల మధ్యన కూడా అనేక వైషమ్యాలని రెచ్చగొట్టే పరిస్థితిలో ఉంది. దానికి రాష్ట్రంలో ఉండి పరోక్షంగా కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చేయదీస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. భవిష్యత్తులో రాష్ట్రం కలిసి ఉంటే అనేక తరాలకి ఇది ఉపయోగపడుతుంది. గత 50 సంవత్సరాలుగా ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నామో ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో మరొక 50 సంవత్సరాలు కూడా అదే విధంగా అభివృద్ధి చేసుకుని రాష్ట్రం దేశంలో అత్యున్నతమైన స్థాయిలో నిలబడంగా అవుతుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈరోజు గత 60 సంవత్సరాలు పెట్టి మనం అభివృద్ధి చేసిన హైదరాబాద్ని మనకు కాకుండా ఈరోజు విభజనలో మనం కోల్పోతున్నామంటే మనం చాలా బాధపడాలి. ఈరోజు యువత పరిస్థితి మనం ఆలోచించాలి. అనేక ఆర్గనైజేషన్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఈరోజు హైదరాబాద్లో ఉన్నాయి. హైదరాబాద్లో మనం ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. ఈరోజు 60% ఆఫ్ రెవెన్యూ మనకి హైదరాబాద్ నుంచి వస్తుంది. కాబట్టి మనందరం కూడా ఈ సంక్షేమం ఏ రకంగా చేసుకుంటాం, కృష్ణా, గోదావరి, డెల్టా ప్రాంతాలు ఏ రకంగా వ్యవసాయం చేసుకుంటారు రైతులు, యువత ఏ రకంగా పోతుంది. ఈ రకమైన పరిస్థితి బాగలేదు. విభజన వల్ల 30 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ వెనకెళ్ళిపోతాం. ఈ 13 జిల్లాలో ప్రజలు మరి తెలంగాణలో ఉన్నటువంటి సేమ్ ఆంధ్రులు ఏ రకమైనటువంటి విభజనకు వ్యతిరేకంగా ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలని,
ఆ సోనియా గాంధీ మనసు మార్చుకుని ఇప్పటికైనా సరే విభజన నాపాలని మేము కోరుకుంటున్నాం. స్థానిక కోడిరామూర్తి స్టేడియంలో మంగళవారం నుండి బుధవారం వరకు జరుగుతున్న జిల్లా స్థాయి పాఠశాలల క్రీడల ఎంపిక పోటీలు భాగంగా బుధవారం హై జంపు, 100 మీటర్ల పరుగు, హ్యాండ్బాల్ మొదలగు పోటీలు నిర్వహించారు. ఫుల్ రాదు 100 మీటర్ సార్ అనాలి కూర్చోండి 17 ఎవరు ఎన్జిఓ హోం వద్ద సిపిఎం పార్టీ నాయకులు చౌదరి తేజస్వరరావు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. శ్రీమాత్రే నమః. రాజరాజేశ్వరి పీఠం దేవీ ఆశ్రమం నవభారత్ జంక్షన్ శ్రీకాకుళం 2004వ సంవత్సరంలో ప్రారంభించి అంచెలంచెలుగా భక్తులచే అభివృద్ధి చెందుతూ భక్తుల కోరికలు తీర్చే శక్తిగా, వరాలిచ్చే తల్లిగా, పరిసర ప్రాంత ప్రజలకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న అమ్మను దర్శించి తరించి ఆశీస్సులు పొందండి. ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలతో ప్రారంభమై గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు, అభిషేకాలు, పౌర్ణమి శ్రీచక్రార్చనలు, నిత్య పూజలు జరుపబడను. ప్రపంచ చరిత్రలో అత్యద్భుతం 1001 శ్రీచక్రమేరుల ప్రతిష్ట 2013 నవంబర్ 15వ తేదీ ఉదయం 6:47 జరుగును. శ్రీచక్రమేరుల నుండి ఉద్భవించే శక్తి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించను. ఆ శక్తి దేశ శ్రేయస్సు మరియు ప్రపంచ శ్రేయస్సుకు తోడ్పడను. శ్రీ విద్యోపాసకులు శ్రీ తేజోమూర్తుల బాలభాస్కర శర్మ గారి ఆధ్వర్యంలో అమ్మ అనుగ్రహంతో జరుపబడుచున్న శ్రీచక్ర ప్రతిష్టా మహోత్సవంకు భక్తుల అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. దేవీ ఆశ్రమం నవభారత్ జంక్షన్ శ్రీకాకుళం. సేల్ మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్న పిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగర్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కళ్యాణ మండపం, కిన్నెర టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. ఈ సందర్భంగా తేజస్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న నిత్యావసరాల్లో చాలా వరకు కొలతల్లో తేడాలు వస్తున్నాయని విమర్శించారు. అదేవిధంగా 7 సంవత్సరాలుగా ఉన్న వైట్ కార్డుదారులను అన్యాయంగా తొలగించారని అన్నారు. అదేవిధంగా కొత్తగా కార్డులు నమోదు చేయించుకున్న వారికి ఇప్పటికీ మంజూరు చేయలేదని, ఎప్పటికైనా ప్రభుత్వం వాటిని మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. కిలో బియ్యం అనేటువంటి వచ్చింది. కానీ ఇవాళ దాని బియ్యాన్ని మన జిల్లాలో కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం కోటాను తగ్గించాం. ఇలా మీరు మంచిగా రాశాం. ఇప్పుడు అది ఏంటంటే మొత్తంగా ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం తగ్గించడం జరిగింది.
మన జిల్లాకు వచ్చేటప్పుడు కోట తగ్గించారు. మీరు పేపర్లో రాశారు, మీరు అన్ని పేపర్లు రాశారు. జ్యోతి, ఈనాడు, సాక్షి, ప్రజాశక్తి, విశాఖపట్నం అన్నింటిలో వచ్చాయి. మరి మన జిల్లాకు సంబంధించి 8,000 మందికి పైగా టన్నులు, 8,500 టన్నులకు పైగా తగ్గించారు ఈ జిల్లాలో. మరి దీనివల్ల ఎంతమందికి నష్టం జరుగుతుందంటే మరి రేట్లు జరుగుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది? కిలో బియ్యం ఇక్కడ 3 రూపాయలు అవుతుంది. కిలో బియ్యం 3 రూపాయలు అవుతుంది. వాళ్ళు కావాలంటే వాళ్ళు కొనుక్కోవాలంటే దీనికి మొత్తం 75 రూపాయలు ఒక కుటుంబం మీద పడుతుంది అదనగా. మరి ఆ విధంగా పడ్డం అన్నటువంటి అంటే ఇక్కడ పేదవాళ్ళు బతకడమే కష్టంగా ఉంది. పనులు దొరకడం లేదు. పనులు దొరికినటువంటి దానికి ఉపాధి పనులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. తర్వాత రెండోది ఏంటంటే అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉంటారు. అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతూనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈవేళ ఈ పథకం ఉపాధి హామీ పథకం తాలూకా బిల్లులు కూడా చెల్లించడం లేదు. మరి అవే కాకుండా నమస్కారం అండి. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు అనేక రకమైన బిల్లులు అన్ని పెండింగ్లోనే ఉన్నాయి, ఇచ్చేస్తామని అంటున్నారు. కానీ ఇప్పుడు ఏంటి దీన్ని సర్వనాశనం చేయడానికి ఈవేళ పాలక వర్గాలు పూనుకుంటున్నాయి. ఆ ప్రజా వ్యవస్థని సర్వనాశనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా ఈవేళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్యలు తీసుకున్నారు. దానికి మన జిల్లాలో 8,500 టన్నులు ఈవేళ నెలకి తగ్గుతుంది. మనకి మొత్తంగా కార్డులకు వచ్చేటప్పుడు కూడా ఎక్కువ మంది ఉన్నారు. దీనివల్ల కూడా చాలా పేదవాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. అందుకని దీని మీద ఏమాత్రం కూడా తగ్గించిన మాత్రం మేమేమో వామపక్షాలు ఎప్పుడు కూడా ప్రజాపక్షాలు నిలబడేటువంటి ఇదిగా ఉన్నాయి. తప్పనిసరిగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను నాశనం చేసేటటువంటి రకంగా చర్యలు తీసుకుంటే పెద్ద ప్రజా ఉద్యమాలు కొనసాగించి తప్పనిసరిగా ప్రజా పంపిణీ వ్యవస్థని గతంలో ఉన్నటువంటి రకంగా కనీసం పూర్వంలాగా లేకపోయినా గతంలో ఉన్నటువంటి రకంగానే ఖచ్చితంగా అమలు చేయాలన్నటువంటి దానికోసం నిలబడమని మేము కోరుతున్నాం. అది మా డిమాండ్. అదేవిధంగా చేయకపోతే మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికే ఛార్జీలు పెంచారు, ఇబ్బంది పెడుతున్నారు, ఇంకా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అన్ని రకాలుగా పేదల మీదే భారాలు, సామాన్య ప్రజల మీదే భారాలు, పెద్దవాళ్ళ మీద ఏమాత్రం కూడా చేయడం లేదు. పెద్దవాళ్ళకి ఏమాత్రం కూడా చేయడం లేదు. ఇక్కడ వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా పేద ప్రజలకు ఉపయోగించడానికి బదులు ఇంకా ఎస్సీ ఎస్టీ నిధులు కూడా బీసీ నిధులు ఇవ్వడం లేదు. ఇవన్నింటినీ కూడా అవన్నీ చేయడం కాకుండా ఇవాళ పేదల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పాలు చేసే రకమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థను నాశనం చేసేటటువంటి చర్యల్ని తీవ్రంగా ప్రచురిస్తాం అన్నటువంటి దాంతో మేము చెప్తున్నాం. అది కనీసం ఇప్పుడు ఉన్నటువంటి ధరల్ని ఏమాత్రం తగ్గించడానికి వీల్లేదు. వెంటనే దీన్ని మనం కొనసాగించాలన్నటువంటి రకంగా మేము చెప్తాం. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తౌజరి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం డే అండ్ నైట్ జంక్షన్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి సామాన్యులు సైతం చాలా బాధపడుతున్నారని, ఇటువంటి సందర్భంలో పుండు మీద కారం చెల్లినట్లయిందని అన్నారు. ఆర్టీసీ ఛార్జీలను పెంచడం చాలా అన్యాయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన ప్రజా వ్యతిరేక విధానాలను దుర్మార్గంగా అవలంబిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చర్యలను దుయ్యబట్టారు. ఈ విధంగా అన్ని రకాల ఛార్జీలను పెంచుకుంటూ పోతే సామాన్యులు మరింత ఇబ్బందులకు గురవుతారని అన్నారు. పెంచిన ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేసి పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు విజికే మూర్తి, ఎం తిరుపతిరావు, డి గణేష్, టి తిరుపతిరావు, ఎం ప్రభాకర్ రావు, ఆర్ చిన్నమ్మడు, బి ప్రభావతి, ఎస్ కృష్ణమూర్తి, బి సత్యంనాయుడు, నర్సమ్మ, లక్ష్మి, సూరమ్మ, లలిత తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తలు చూద్దాం. Four, 5, 6, 7, 8, 9, 24, 25. Ashan, upper black, Ashan.
అబ్బాయిలు మిమ్మల్ని ఏమంటే కొడతారా మిమ్మల్ని సిగ్గుపడతారా? ఆహ్వానిస్తున్నాం. అడ్వకేట్స్ ఈరోజు కార్యక్రమానికి అతిథిగా చెప్పారు. మహిళా ఆర్థిక సాధికారత అనేది మహిళా సోషల్ ఎంపవర్మెంట్, సామాజిక సాధికారత, పొలిటికల్ ఎంపవర్మెంట్, రాజకీయ సాధికారత. మహిళా సాధికారత అనేది 3 విషయాలు ముడి కలిపి ఉంటాయి. సామాజిక సాధికారత, ఆర్థిక సాధికారత, రాజకీయ సాధికారత. ఈరోజు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత గడిచిన అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి అనేక మహిళా సంక్షేమ విధానాల వల్ల ఒకప్పుడు విమెన్ వెల్ఫేర్నే ఉండేది, దానిని మార్చి మహిళా అభివృద్ధి, ఒక్క సంక్షేమం అంటేనే సరిపోదు, మహిళా అభివృద్ధిని కూడా చేర్చి మనం ఈరోజు అభివృద్ధి సంక్షేమం రెండింటి గురించి మాట్లాడుతూ రెండింటిని సమానంగా తీసుకుంటున్నాం. అందులో భాగమే ఈరోజు ఏదైతే ఉందో ఎకనామిక్ ఎంపవర్మెంట్, రాజకీయ సాధికారత, ఆర్థిక సాధికారత తీసుకొస్తున్నాం. అనేక విధానాలు ఈరోజు మనం మాట్లాడారు, సైడ్స్ చూపించారు ఆఫీసర్స్. మీకు ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది అప్పులు తీసుకొని వాళ్ళ సొంత వ్యాపారం చేస్తున్నా, లేకపోతే ఇంట్లో ఒక పావ అర్ధులపై పువ్వులు కొనుక్కోవాలంటే భావించి పువ్వులు కొనుక్కునే స్థాయి నుంచి ఈరోజు మగవాడి సినిమాకి వెళ్ళాలంటే బాగా దగ్గర ఆయన నుంచి తాళాలకు సాయంత్రానికి 5 రూపాయలు తీసుకెళ్లి సినిమా చూసే పరిస్థితికి ఈరోజు మన మహిళ ఎదిగింది. అనేక స్కీమ్స్ వచ్చినాయి. 50% రిజర్వేషన్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో తెచ్చుకున్నాం. రాజకీయ సాధికారత ఎందుకు కావాలని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతున్నాను. ఎందుకంటే చట్టసభలో 33% దేనికోసం, మహిళలకి అనువుగా ఉండే అనేక కార్యక్రమాలు, మహిళలకి చేరువుగా ఉండే అనేక సంక్షేమ కార్యక్రమాలకి నిధులు సమకూర్చుకోవడానికి, మహిళల పరంగా వారికి సహాయం చేసేటటువంటి విధానాలు, వారికి ఆసరాగా బాసరగా నిలబడే విధానాలు ఈ భారతదేశంలో రావాలంటే చట్టసభలో, పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ 133 మంది మహిళా గొంతులు కలిస్తే ఆ చట్టం త్వరగా వస్తుంది అని ఒక ఆలోచనతో అటువంటి 33% మహిళా రాజకీయ రిజర్వేషన్ కావాలి అని చెప్పి ఈ రోజు ఎప్పటి నుంచో పోరాటాలు జరుగుతున్నాయి. చాలా పక్కగా చొరవ వల్ల ఆ బిల్లు ముందుకెళ్ళి పాస్ అయింది. కానీ ఈ రోజు మనం పంచాయతీలో 50% రిజర్వేషన్ తెచ్చుకున్నప్పటికీ 33% రిజర్వేషన్ బిల్లు వచ్చే పార్లమెంట్ సెషన్ లోనైనా పాస్ అయ్యి ముందుకు వెళ్తే తప్ప అనుకున్న కార్యక్రమాలు ఏమీ కూడా పూర్తిగా మహిళ సాధించలేదు. దానికోసం కొత్త ఒక ఉద్యమం బాగా మొదలవుతుంది. డిసెంబర్ లో జరగబోయేటువంటి పార్లమెంట్ సెషన్ లో, ఈ ఆఖరి సెషన్ లోనైనా ఈ పార్లమెంటు 7 సంవత్సరాల కాలం ఆఖరి సెషన్ లోనైనా సరే ఏ బిల్లు వచ్చినా ఏ బిల్లు రాకపోయినా మహిళలకి 33% రిజర్వేషన్ బిల్లు ఖచ్చితంగా వచ్చి తీరాలి, అది పాస్ కావాలని చెప్పి ప్రతి భారతదేశంలో ఉన్న మారుమూల గ్రామంలో ఉన్న పల్లె సహా మనం ఢిల్లీ వెళ్ళి పట్టుకొడితే తప్ప అది ముందుకు రాదు. అది ముందుకు వచ్చి ఆ బిల్లు పాస్ అయితే తప్ప మహిళలకి పూర్తి సాధికారత సాధ్యం కాదని చెప్పి మనందరం గుర్తెరగాలి. ఈరోజు ఎన్నో విధానాలు మాట్లాడుకుంటున్నాం మనం, అది చేయాలి ఇంకా ఇది చేయాలి. కానీ దానికి ప్రభుత్వాలు, ప్రభుత్వ విధానాలు, అక్కడ ఉండేటటువంటి కేబినెట్ నిర్ణయాలు ఇవన్నీ కూడాను చట్టసభలకే చివరిగా వచ్చి చట్టంలో దాల్స్తే తప్ప. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.